మనసిస్తావా పార్ట్ 5. మనిషి లోపలికి వచ్చిన అలికిడి తర్వాత ఏం మాట్లాడకపోవడంతో తల తిప్పి చూసిన శౌర్యకి తనని అదోలా చూస్తున్న రూపాలి కనబడగా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ హూ ఆర్ యూ అని అడిగాడు సీరియస్గా. దాంతో టెన్షన్లోకి వస్తూ దేవుడా, ఈయన గారికి వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకొని ఆయన ఇలాంటి వాడైతే నాకెందుకు, నాకు కావాల్సింది జాబ్, అది కూడా ఇంత మంచి కంపెనీలో, ఇక ఇదంతా నాకెందుకు అనుకొని నా పేరు రూపాలి సార్, నేను మీ పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పింది. విషయం అర్థమై మరి లోపలికి వచ్చి మాట్లాడకుండా నిలబడి ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నావు అని అడిగాడు కోపంగా. సారీ సార్, తప్పు చేయడం, సారీ చెప్పడం ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నేను చూస్తున్నా దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో అనుకుంటూ ఒకసారి మిమ్మల్ని కలిసి ఈ విషయం చెప్పి వెళ్ళమని మేనేజర్ సార్ చెప్పారు సార్, అందుకే వచ్చాను. యూ కెన్ గో నౌ అంటూ మళ్ళీ స్క్రీన్కి వచ్చాడు. థ్యాంక్ యూ సార్ అంటూ బయటకు వచ్చిన ఆమె, ఇతను ఏంటి ఇలా ఉన్నాడు, నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వడం కరెక్టేనా అని అనుకుంది. మనసులో ఆ వెంటనే తనకు ఆ జాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తుకు వచ్చినా, నోనో, అతను ఎలా ఉంటే నాకెందుకు, నాకు కావాల్సింది జాబ్ మాత్రమే అని గట్టిగా నిర్ణయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రూపాలి. ఆ తర్వాత మేనేజర్కి కాల్ చేసి రూపాలి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉందా అని అడిగాడు శౌర్య. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరిది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అలవాటు అతనికి కావడంతో ఉంది సార్ అని చెప్పాడు. అతను ఓకే, ఆ ఫైల్ నాకు పంపించు అని చెప్పి కాల్ కట్ చేసి తన వర్క్లో పడిపోయాడు శౌర్య. ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉన్న రూపాలి వంట చేస్తున్న తన అమ్మను, తన తల్లిని చూసి నాకు జాబ్ వచ్చింది అమ్మా అంటూ మరీ చెప్పింది రూపాలి. ఆ మాట విని అవునా అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అడిగింది చాలా సంతోషంగా ఆమెను. అవునమ్మా, అది కూడా పెద్ద కంపెనీలో అంటూ వాళ్ళమ్మని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, ఇక నుంచి మనకి ఏ బాధ ఉండదు, ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, అలాగే నువ్వు కూడా జాబ్ మానేసి నువ్వు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం మానేసి దర్జాగా ఇంట్లో ఉండు, కూర్చొని నీ కూతురు సంపాదిస్తుంటే తిని కూర్చో అని చెబుతుంది నవ్వుతూ. హా, ఎందుకమ్మా, నాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు నన్ను కూడా కష్టపడనివ్వు, ఆ తర్వాత ఎలాగో తప్పదు కదా అంటూ అంది ఆమె. అమ్మా, ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది చాలు, ఇక నీకు నీ అవసరం లేదు. నా మాట వినకపోతే నీకు తెలుసు కదా నా కోపం వస్తే ఎలా అలుగుతానని అంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చున్న కూతురిని చూసి నవ్వుతూ సరేలే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది. కూతురి నుదుటన మీద ముద్దు పెట్టి, ఆహా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా, ఈరోజు మనం చికెన్ తెచ్చుకుందాం, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు మిగిలిన పనులు చూసుకో అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చేతిలో ఫైల్ బీరువాలో పెట్టి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళింది వాళ్ళమ్మ. పిచ్చిదానా, అప్పుడే అంతా అయిపోయింది అనుకొని నేను విశ్రాంతి తీసుకుంటే నీ పెళ్ళి ఎలా చేస్తానమ్మా, చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడైనట్టు నేను కూడా నీ సంపాదనకి నా వంతు సర్దుతాను అని చెబుతుంది.
ఎంతో కొంత వెనకేసి మనకి పెద్ద సంబంధం చూసి నిన్ను ఒకరి చేతుల్లో పెట్టేస్తే అప్పుడు నా బాధ్యత తీరినట్టు అంటూ వచ్చింది. భగవంతుడా, నా బిడ్డ కోసం ఒక మంచి అబ్బాయిని చూపించు తండ్రి. ఇప్పటి వరకు అది చాలా ఏ రోజు అది ప్రశాంతంగా ఉన్నది లేదు. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఆందోళనగా బ్రతికింది. కనీసం ఇకనైనా ఎప్పుడైనా తన మనసెరిగి ప్రేమగా చూసుకునే మంచి మనిషిని తన జీవితంలోకి పంపించు అని ఆ దేవుడిని వేడుకుంది. తన పని చూసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది. పురాణా ఢిల్లీలో వాళ్ళు ఉండేది చిన్న ఇల్లు అయినా సొంతది కావడం కొంతవరకు హాయిగా ఉన్నట్టే. వాళ్ళు కాకపోతే అది చాలా చిన్న 3 గదులు ఉన్న ఇల్లు. అప్పటి నుండి ఆఫీస్లో శౌర్య దగ్గర ఏ మాట రాకుండా కష్టపడి పనిచేస్తూ వచ్చింది. వచ్చిన దానితో సంతోషంగా ఉన్నారు. తల్లితో కలిసి ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే రూపాలి వాళ్ళ అమ్మ కూడా కూతురికి తెలియకుండా తన ఫ్యాక్టరీకి వెళ్తూనే ఉంది. ఇలా మళ్ళీ వాళ్ళ జీవితం కొంచెం దారిలోకి వస్తుంది అనగా మళ్ళీ రాత్రి వాళ్ళ అమ్మకి హెల్త్ పాడై అర్జెంటుగా అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువచ్చింది. అదిగో మళ్ళీ మొదలు బాధలు. ఇప్పుడు తల్లికి ట్రీట్మెంట్ కోసం డబ్బులు తెలిసినవారు అందరి దగ్గర అడిగి అలసిపోయిన ఆమె ఏం చేయాలో ఆలోచిస్తూ ఎప్పటికో ఒక చిన్న అదొకటి దొరకడంతో అదైనా జరగాలి అంటూ తెల్లారే సమయంలో కళ్ళు మూసింది. పొద్దున అల్లారం సౌండ్కి లేచి ఆమె వెంటనే పనులన్నీ పూర్తి చేసుకొని అక్కడి నుండి ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ రాత్రి స్పృహ వచ్చింది అని ప్రస్తుతం ఆవిడ నిద్రపోతుందని తెలిసి తల్లిని డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ వస్తాను, ఈవినింగ్ వచ్చి డబ్బు కడతాను అని చెప్పి కావలసిన ట్రీట్మెంట్ మాత్రం చేయమని, ఏదైనా అవసరమైతే తనకు కాల్ కాకుండా మెసేజ్ చేయమని చెప్పింది. చెప్పి ఆఫీస్ టైం అవుతూ ఉండడంతో మా అమ్మ జాగ్రత్త సార్ అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది మరి ఈరోజు అయినా టైంకి ఆఫీస్కి వెళ్తుందా? వెళ్ళినా కూడా తన మీద కోపంగా ఉన్న శౌర్య ఏం చేయబోతున్నాడో చూద్దాం. మనసిస్తావా? ఈ కథ కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి.